అందరూ గట్టిగా చెప్పాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జీఎస్టీ సంస్కరణలతో బచత్ ఉత్సవం నేడు భరోసా ఉత్సవంగా మారింది. సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే 98,000 ఈవెంట్లు నిర్వహించాం. డబల్ ఇంజిన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబల్ బెనిఫిట్ వచ్చింది. ఇటు సూపర్ 6 పథకాలు, అటు సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ జరిగాయి. మెగా డిఎస్సి, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ, శ్రీ శక్తి, తల్లికి వందనం, దీపం 2, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేడు యుద్ధాలు, టారిఫ్లు ప్రపంచ మార్కెట్లు ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమయంలో మోడీజీ చెప్పిన స్వదేశ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం. గర్వ సే కహో ఏ స్వదేశీ హై అన్న మోడీజీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం. సెమీ కండక్టర్ల నుంచి సెటిలైట్ల వరకు, చిప్ నుంచి షిప్ వరకు మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి ఘనత అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 16 నెలలైంది. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.